హలో. డిసిప్లిన్ గురించి మనందరూ ఏమనుకుంటామండి? పొద్దున్నే నిద్ర లేవటం, వర్కౌట్‌కి వెళ్ళిపోవటం, డే అంతా ప్రొడక్టివ్‌గా వర్క్ చేయటం, ఒక ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండటం కదా! బట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ వెరీ అన్‌కంఫర్టబుల్ క్వెషన్ అండి. మనందరికీ డిసిప్లిన్ గురించి అంత బాగా తెలుసుంటే, మనలో చాలా మంది ఇంకా ఫెయిల్ అవుతున్నారు. మనలో చాలా మంది అనుకున్న పనులు చేయలేకపోతున్నారు. ఎందుకంటారు? బుక్స్ చదివారు, వీడియోస్ చూసారు, మోటివేషన్ వచ్చింది. మండే స్టార్ట్ చేశారు, వెడ్నెస్డే గ్యాప్ వచ్చింది, సండేకి గిల్టీ ఫీల్ అవుతారు. అండ్ ద సైకిల్ విల్ రిపీట్. ఇక్కడ ప్రాబ్లం డిసిప్లిన్ తో కాదండి. అసలు డిసిప్లిన్ ని మనం అర్థం చేసుకోవటంలోనే ప్రాబ్లం ఉంది. అనుకున్న పని చేయలేకపోతున్న వాళ్ళందరూ లేజీ అని కాదండి, వాళ్ళు ప్రాపర్ సిస్టమ్ ని ఫాలో అవ్వట్లేదు. ఈ రోజు మనం ఒక 9 వేస్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు స్టే డిసిప్లిన్, మనం కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి. ఈ వీడియో ఇస్ నాట్ అబౌట్ యూజువల్ పొద్దున్నే లేవండి, మార్నింగ్ 5 o'clock నిద్ర లేచిన తర్వాత వర్కౌట్ చేయండి, 5 minutes మెడిటేషన్ చేయండి, ఇలా కాదండి. దిస్ ఇస్ అబౌట్ ద రియల్ థింగ్ అండి. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎలా డిసిప్లిన్డ్ గా ఉంటున్నారు, కన్సిస్టెంట్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళ ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు. సి దే డూ ఇట్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ అండ్ అనుష్క. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక పర్టికులర్ డైట్ ఫాలో అవుతున్నారు. ఆ డైట్ వాళ్ళు ప్రతిరోజు కొన్ని ఇయర్స్ గా ప్రతిరోజు సేమ్ ఫుడ్ తింటున్నారు, వేర్ దే నాట్ గెటింగ్ బోర్డ్. ఆ కన్సిస్టెన్సీని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్న టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి, ఇలాంటి విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జస్ట్ 10 to 15 minutes మధ్యలో డ్యూరేషన్ లో ఉంటుందండి. ప్లీజ్ వాచ్ టిల్ ద లాస్ట్ టూల్. మన లైఫ్ పాజిటివ్ గా మారాలంటే, మనకి సక్సెస్ ఈజీగా రావాలంటే, మనం కొన్ని టెక్నిక్స్ ని యూజ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఫస్ట్ టూల్, ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్. యువర్ బ్రెయిన్ డజంట్ నీడ్ ఇన్స్పిరేషన్, ఇట్ నీడ్స్ ఇన్స్ట్రక్షన్. చాలా మంది కామన్ గా అనే విషయం ఏంటి? రేపు నేను చదువుకుంటాను, ఈ మంత్ నుంచి నేను సేవింగ్స్ స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ వీక్ నుంచి నేను జిమ్కి వెళ్తాను, ఇలా మాట్లాడతారు కదా. కానీ మన బ్రెయిన్ కి కావాల్సింది క్లారిటీ అండి. అలా సింపుల్ స్టేట్మెంట్స్ చెప్పే బదులు, రేపు మార్నింగ్ 7 o'clock నుంచి 8 o'clock వరకు నేను ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఒక 10 pages చదువుతాను, నెక్స్ట్ మంత్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేయాలంటే నా శాలరీ సెకండ్ కి డిపాజిట్ అవుతుంది, సో నేను 5th లోపు 10,000 రూపీస్ ని పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాను, లేదా ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను, ఇలా క్లియర్ గా అనుకోవాలి. దీన్నే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన ప్లాన్ ని క్లియర్ గా ఫిక్స్ చేయటం. సైకాలజీలో ఒక ఫేమస్ లైన్ ఉందండి, అ గోల్ వితౌట్ అ ప్లాన్ ఇస్ జస్ట్ అ విష్. మన ఏన్షియంట్ స్ట్రాటజిస్ట్ చాణక్యుడు కూడా చెప్పిన మాట. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎందుకు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ ఏంటి అన్న క్లారిటీ ఉంటే మీకు సక్సెస్ ఈజీగా వస్తుంది అని. నెక్స్ట్ వన్, ట్రాక్ విజువల్లీ. మేక్ ప్రోగ్రెస్ విజిబుల్ ఆర్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. మన బ్రెయిన్ కి విజిబిలిటీ కావాలి, మన బ్రెయిన్ కి ప్రూఫ్ కావాలి, జస్ట్ మోటివేషన్ మాత్రమే కాదు. సింపుల్ హ్యాబిట్ ట్రాకర్ విల్ హెల్ప్ అండి. మీరు క్యాలెండర్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు, మన పాత రోజుల్లో యూజ్ చేసినట్టు. మీ క్యాలెండర్ లో, మీ డైలీ ట్రాకర్ లో మీకు టిక్స్ కనిపిస్తూ ఉంటే యూ డోంట్ ఫీల్ లైక్ బ్రేకింగ్ ద చైన్. సైకలాజికల్ గా అది మిమ్మల్ని బైండ్ చేసి పెడుతుంది. చూడండి, చాలా మంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. వాళ్ళు వాల్ మీద ఒక క్యాలెండర్ ని స్టిక్ చేసుకొని, ఆ క్యాలెండర్ లో వాళ్ళు ప్రతిరోజు ఎన్ని అవర్స్ చదివారు అన్నది టిక్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒక 6 hours చదివారు అనుకోండి, గ్రీన్ కలర్ టిక్ పెట్టుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు నెంబర్ ఆఫ్ అవర్స్ కవర్ అవ్వలేదు అనుకోండి, ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళు 6 hours ప్లాన్ చేసుకుని 4 hours చదివినా కూడా బ్లాక్ కలర్ లో ఒక క్రాస్ మార్క్ పెట్టుకుంటారు. సో ఆ క్యాలెండర్ విజిబుల్ గా వాల్ మీద ఉంది కాబట్టి, దాన్ని వాళ్ళు పద్దాకా చూస్తూ ఉంటారు కాబట్టి, రెండు బ్లాక్ టిక్స్ కనిపిస్తానే దే స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ. మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి దిల్ పుష్ దెమ్ సెల్స్. దీనివల్ల డిసిప్లిన్ అనేది ఏదో భారమైన విషయంలా ఉండదండి, ఇట్ బికమ్స్ ఆటోమేటిక్. నెక్స్ట్ వన్, 5 4 3 2 1 మెథడ్. కిల్ ఓవర్ థింకింగ్ ఇన్ 5 seconds. మెల్ రాబిన్స్, ఈవిడ యుఎస్ బేస్డ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆథర్. ఈవిడ ఒక సింపుల్ ట్రిక్ చెప్పారండి. వెన్ యువర్ బ్రెయిన్ సే నో, డోంట్ డూ ఇట్ నౌ అనే ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు, ఫాలో 5 4 3 2 1 టెక్నిక్. చూడండి, మీ బ్రెయిన్ లో ఇప్పుడు వద్దులే అనిపించిన వెంటనే మీ బ్రెయిన్ లో మీరు థింక్ చేసుకోండి, 5 4 3 2 1 స్టార్ట్, డూ ఇట్. చాలా ఈజీ కదా, ఇంప్లిమెంట్ చేస్తే మీరు అనుకున్న పని జరుగుతుంది. దీని వెనుకున్న లాజిక్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు చేద్దామా వద్దా, రేపు చేద్దాంలే అనేది మన ఆలోచనలు. ద మూమెంట్ యూ స్టార్ట్ ఓవర్ థింకింగ్, ఇట్ కిల్స్ యువర్ డిసిప్లిన్. ఇట్స్ ఎ డిసిప్లిన్ కిల్లర్. సో మీరు 5 4 3 2 1 చెప్పడం వల్ల మీ ఓవర్ థింకింగ్ ని, ఆ ప్యాటర్న్ ని
మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు కట్ చేస్తున్నారు. చూడండి, మార్నింగ్ మీరు 5:30కి అలారం పెట్టుకున్నారు, ఆ అలారం ఒక పక్కన రింగ్ అవుతుంది. 5 minutes తర్వాత లేద్దాంలే అనుకుంటే అది కనీసం హాఫ్ అన్ అవర్ మీ టైం డెఫినెట్ గా అక్కడ పోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీ బ్రెయిన్ లో 5 4 3 2 1 సిట్ అప్ అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ సిట్. వెరీ సింపుల్, బట్ ఇంప్లిమెంట్ చేయడం అలవాటైతే దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి. మన బ్రెయిన్ కి మనం లేజినెస్ ని, మన బద్ధకాన్ని ఎలా అలవాటు చేస్తున్నామో రీసెట్ చేసుకోవడం కూడా అలాగే అలవాటు చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇక్కడ వరకు చూసిన పాయింట్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వన్, సక్సీడ్ ఇన్ సైలెన్స్. అనౌన్సింగ్ గోల్స్ ఇస్ కిల్లింగ్ యువర్ ప్రోగ్రెస్. ఇది మీలో కొంతమందికి ఈగో హర్టింగ్ గా అనిపించవచ్చండి, కానీ మనలో చాలా మంది చేసే పనేంటి, రేపు నుంచి నేను జిమ్కి వెళ్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి నేను సేవింగ్స్ అనుకుంటున్నాను, నేను కొన్ని బుక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, రేపు నుంచి చదివేస్తాను. ఇలా మనం ముందే మన ప్లాన్స్ అన్ని అందరికీ అనౌన్స్ చేస్తాం. అడిగిన వాళ్ళకి చెప్తాం, అడగని వాళ్ళకి కూడా చెప్తాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఎప్పుడు జోక్ గా అనేవారండి, వాళ్ళు ఇద్దరికి అన్ని విషయాలు చెప్తారు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అని. మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఇదేనండి. ఎందుకు మనం అందరికి ముందే ఇలా చెప్తాం? దీని వెనుక సైన్స్ ఉంది. మనం ఇలా చేస్తున్నాం, జిమ్ జాయిన్ అవుతున్నాం, సేవింగ్స్ చేస్తాం, లేదా ఇంకేదైనా పని చేస్తున్నాం, లేదా మనం ట్రావెల్కి వెళ్తున్నాం, లేదా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఇలాంటి చెప్పగానే మన బాడీలో డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమిన్ రిలీజ్ అవుతానే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మన ఈగో సాటిస్ఫై అవుతుంది. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటి, ఒకసారి డోపమిన్ రిలీజ్ అవుతానే మన బ్రెయిన్ కి పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో పని ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆర్ బ్రెయిన్ విల్ నాట్ పుషస్ టు డూ ద యాక్చువల్ వర్క్. నేను చేసే పనులు అసలు ఎవరికి ముందే చెప్పకూడదా అంటే అలా కాదు. యూ కెన్ ఆల్వేస్ షేర్ విత్ యువర్ ఇన్నర్ సర్కిల్. మీకు చాలా క్లోజ్ అయిన 2 3 4 ఉంటారు, వాళ్ళ వరకు మీరు షేర్ చేసుకోవచ్చు. అలానే మీకు రెస్పాన్సిబిలిటీ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. మీరు చేస్తాను అన్న పని చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని పుష్ చేసి ఆ పని చేసేలాగా చేస్తారు. సో షేర్ ఓన్లీ విత్ ద ఇన్నర్ సర్కిల్. మనం ప్రపంచంతో షేర్ చేయాల్సిన అవసరం లేదండి. నావెల్ రవికాంత్ గారు చెప్పినట్టు, ప్లే యువర్ లాంగ్ టర్మ్ గేమ్ ఓన్లీ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. లాజిక్ ఇస్ సింపుల్. మీరు 10 రోజులు సైలెంట్ గా వర్క్ చేస్తే 11వ రోజు యువర్ రిజల్ట్స్ విల్ స్పీక్. మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ రిజల్ట్సే మాట్లాడుతుంది కదా. సో మూవ్ ఇన్ సైలెన్స్, లెట్ రిజల్ట్స్ మేక్ ఆల్ ద నాయిస్. నెక్స్ట్ వన్, మేక్ ఇట్ రిడిక్యులస్లీ స్మాల్. దిస్ ఇస్ వేర్ మోస్ట్ పీపుల్ విల్ గో రాంగ్ అండి. మోటివేట్ అవుతాం, డిసిప్లిన్ ఉంటుంది, మనం స్టార్ట్ చేస్తాం, కానీ స్టార్ట్ చేసేటప్పుడే చాలా పెద్దగా స్టార్ట్ చేస్తాం, పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటాం. మరీ పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే ఫెయిల్ అవటం చాలా ఈజీ. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒకేసారి నెక్స్ట్ మంత్ నుంచి ఒక 40% ఆర్ 50% ఆఫ్ మై ఇన్కమ్ సేవ్ చేసేద్దాం, లేదా రోజు ఒక 1 1.5 hour జిమ్కి వెళ్ళిపోదాం, రేపు నుంచి క్రాష్ డైట్స్ చేసేద్దాం, ఇలా అనుకుంటే చాలా ఈజీగా ఫెయిల్ అయిపోతామండి. టార్గెట్స్ చాలా సింపుల్ గా పెట్టుకోండి. 5 to 10% ఆఫ్ సేవింగ్ తో స్టార్ట్ చేద్దామని అనుకోండి. రోజు 4 పుషప్స్ చేయండి, 10 minutes ఆఫ్ వాకింగ్ చేయండి, ప్రతిరోజు ఒక 100 రూపీస్ సేవ్ చేయండి. వినడానికి చాలా చిన్నగా ఉంది కదా, బట్ లిజన్, ఇదే చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుందండి. అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో జేమ్స్ క్లియర్ అన్న ఒక మాట, యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే మనకి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనిపించదు. చూడండి, ఎవ్రీడే 100 రూపీస్ సేవ్ చేయడం చాలా మందికి చాలా ఈజీ విషయం కదా, కానీ ఒకేసారి 50,000 1 lakh సేవ్ చేద్దాం అనుకుంటే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. రిమెంబర్, స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ 80% ఆఫ్ డిసిప్లిన్ అండి. రీఫ్రేమ్ డిసిప్లిన్ యాజ్ సెల్ఫ్ కేర్. స్టాప్ ట్రీటింగ్ డిసిప్లిన్ లైక్ పనిష్మెంట్. మనలో చాలా మంది డిసిప్లిన్డ్ గా ఉండటం అంటే అదేదో పెద్ద పనిష్మెంట్ లా అనుకుంటారు. డైట్ చేయటం అంటే టార్చర్, వర్కౌట్స్ చేయటం అంటే పెయిన్ఫుల్, సేవింగ్స్ అంటే సాక్రిఫైస్. దిస్ ఇస్ ఆల్ ద రీజన్ వీ ఫెయిల్ కదా. జస్ట్ ఫ్లిప్ ఇట్ అండ్ సీ అండి. డిసిప్లిన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం. రతన్ టాటా గారు చెప్పినట్టు, డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ ద రైట్ డెసిషన్, టేక్ ద డెసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్. అలానే సద్గురు కూడా ఆయన చాలా స్పీచెస్ లో చెప్పారండి, డిసిప్లిన్ ఇస్ నాట్ అబౌట్ కంట్రోల్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ రైట్ సిట్యుయేషన్. చూడండి, ఇఫ్ యూ స్లీప్ ఎర్లీ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బ్రెయిన్, ఇఫ్ యూ సేవ్ మనీ యూర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యూచర్, బై సేయింగ్ నో యూర్ ప్రొటెక్టింగ్ యువర్ టైమ్, బై రీడింగ్ మోర్ యూర్ కాంపౌండింగ్ యువర్ నాలెడ్జ్ కదా. సో డిసిప్లిన్ ఇస్ నాట్ రెస్ట్రిక్షన్ అండి, ఇట్ ఈస్ ప్రొటెక్షన్.
నెక్స్ట్ వన్, రెడ్యూస్ ఫ్రిక్షన్. మనం ఎప్పుడైతే మనం చేయదలుచుకున్న పనులకి ఫ్రిక్షన్ లేకుండా చూసుకుంటామో ఆ పనులు మనం ఈజీగా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రేపు మార్నింగ్ మీరు జిమ్ కి వెళ్ళాలి అనుకున్నారు. ఆ జిమ్ బ్యాగ్ ఎక్కడో కబోర్డ్ లో ఉంది, షూస్ ఇంకెక్కడో ఉన్నాయి, సాక్స్ మరెక్కడో ఉంది అని అంటే మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి లేజీగా అనిపిస్తుంది. సో కీప్ ఆల్ థింగ్స్ ఇన్ వన్ ప్లేస్ అండ్ విజిబిలీ. సో మనకి మార్నింగ్ లేచిన తర్వాత జిమ్ కి వెళ్ళడానికి ఫ్రిక్షన్ ఉండదు, అన్ని ఒక దగ్గర ఉంటాయి కాబట్టి విల్ జస్ట్ పిక్ ఇట్ అండ్ గో. సేమ్ థింగ్ విత్ రీడింగ్. మొబైల్ దగ్గరలో పెట్టుకుంటే మనం ఒక రీల్ చూద్దాం అనుకుని ఒక హాఫ్ అన్ అవర్ రీల్స్ చూస్తానే ఉంటాం. బుక్ దగ్గర పెట్టుకుంటే కనీసం ఒక 10 minutes చదువుతాం. అలానే మన సేవింగ్, శాలరీ వచ్చిన తర్వాత మనం సేవ్ చేద్దాంలే అని అనుకుంటే మనకి రకరకాల ఎక్స్పెన్సెస్ కనిపిస్తాయి. ఆటో డెబిట్ పెట్టేసుకున్నారనుకోండి, అది ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోతుంది. సో మీ గోల్స్ కి ఫ్రిక్షన్ ని తగ్గించుకోండి. ఐడెంటిటీ ప్రెషర్. మన గోల్స్ మన లైఫ్ ని ఎప్పుడు చేంజ్ చేయవండి, కానీ మన ఐడెంటిటీ చేంజ్ చేస్తుంది. చూడండి, ఐ వాంట్ టు సేవ్ మనీ అనుకునేది మనకి ఎప్పుడు హెల్ప్ చేయదు, కానీ ఐఎమ్ ఎ పర్సన్ హూ మేనేజెస్ మై మనీ వెల్ అనుకునేది మనకి హెల్ప్ చేస్తుంది, మనని పుష్ చేస్తుంది. మనందరికీ విరాట్ కోహ్లీ తెలుసు కదా. విరాట్ కోహ్లీ డిసిప్లిన్ ని తన ఐడెంటిటీ చేసేసుకున్నారు. తను తినే ఫుడ్ దగ్గర నుంచి, స్లీప్ క్వాలిటీ దగ్గర నుంచి, ప్రాక్టీస్ సెషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ విరాట్ కోహ్లీకి ఒక ఐడెంటిటీ. ఒకసారి డిసిప్లిన్ మీ ఐడెంటిటీ అయిపోతే దాని గురించి మీరు ఎక్కువగా ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం రాదు. ప్రతిరోజు మార్నింగ్ విరాట్ కోహ్లీ లేసి నేను ఈ ఫుడ్ తినాలా, ఇప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్ళాలా అన్నది ఉండదు కదా. ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఐడెంటిటీ. అది న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. భగవద్గీతలో చెప్పినట్టు యు ఆర్ వాట్ యువర్ డీప్ డ్రైవింగ్ డిజైర్ ఇస్. మీ లోపల మీకు గాఢంగా ఏ కోరిక అయితే ఉందో మీరు అదే అవుతారు. అండ్ ద లాస్ట్ వన్, మేక్ ఫెయిల్యూర్ కాస్ట్లీ. మీ అందరికీ ఒక ఇన్నర్ సర్కిల్ ఉంటుంది, అలాగే మీ రెస్పాన్సిబిలిటీ పార్ట్నర్స్ ఉంటారు. జస్ట్ హ్యావ్ ఎ స్మాల్ డీల్ విత్ దెమ్. మీరు ఒక రోజు జిమ్ కి వెళ్ళకపోతే వాళ్ళకి 100 రూపీస్ ఇవ్వాలి. ఈ మంత్ మీరు అనుకున్న సేవింగ్స్ మీరు సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ మంత్ 10% ఇంక్రీజ్ చేసి మీరు సేవింగ్స్ చేయాలి. సో సింపుల్ గా మీ ఫెయిల్యూర్స్ కి మీరు పెనాల్టీ వేస్తున్నారనమాట. సో వన్స్ ఇట్ బికమ్ కాస్ట్లీ యూ డోంట్ మిస్ ఇట్ కదా. ఇది కూడా వర్క్ అవుతుంది, సరదాగా ట్రై చేసి చూడండి. సో అదండి, డిసిప్లిన్ అంటే పర్ఫెక్ట్ గా ఉండటం కాదు, కన్సిస్టెన్సీని ఈజీ చేసుకోవటం. మనం అనుకున్నది ఇంకా సాధించలేదు అనుకునే వాళ్ళు, ఫెయిల్ అయ్యే వాళ్ళు మోటివేషన్ లేక ఫెయిల్ అవటం కాదు, ప్రాపర్ సిస్టమ్ లేక ప్రాపర్ డెసిషన్ తీసుకోక ఫెయిల్ అవుతారు. మీ అప్రోచ్ కరెక్ట్ గా ఉంటే మీ టార్గెట్స్ మీరు ఈజీగా రీచ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ లైఫ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ సింగిల్ డే. ఒక్క రోజులో మీరు లైఫ్ ని మీరు బిల్డ్ చేసుకోలేరండి. ఇట్ ఈస్ అ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.